గణపతయే నమః. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తే అస్తు లంబోదరాయ, ఏకదంతాయ, విఘ్న వినాశినే, శివసుతాయ, శ్రీ వరదమూర్తయే నమః. భాద్రపద మాసం అనగానే వినాయక చవితి పండుగ మనకి జ్ఞాపకం వస్తుంది. భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పౌష్యం అనే 5 నెలలలో వరుసగా గణపతి, దుర్గా, ఈశ్వరుడు, శ్రీమన్నారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి ఇలాగా పంచాయతన రూపాలలో బ్రహ్మమును మనం పూజ చేస్తూ ఉంటాం, అర్చన చేస్తూ ఉంటాం. భాద్రపద మాసంలో గణపతి ఆరాధన. వినాయకుడిని అర్చించాలి అంటే మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని తీసుకురావడం, లేదా ఇంటిలోనే మట్టితో ఒండ్రు మట్టి లేదా ఎరుపు రంగులో ఉండే మట్టితో వినాయకుడిని సిద్ధం చేసుకోవడం, 21 ఆకు పత్రములు పువ్వులను సేకరించి, దూర్వ గరికను కూడా సేకరించి ఈ వినాయకుడిని అర్చించడం, కుడుములు, ఉండ్రాళ్ళు, చప్పిడి కుడుములు ఇలాంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం, సాయంత్రం వేళన శ్యమంతకోపాఖ్యానం అనే కథను పూర్తిగా చదువుకొని వినాయక ఉత్పత్తి అనే ఆ కథను కూడా చదివి ఆ పిమ్మట చేతిలోని అక్షింతలను శిరస్సు పైన వేసుకోవడం, ఆ సమయంలో ఒక శ్లోకం కూడా చెప్పుకోవడం, అందువలన మనకు ఎటువంటి నీలాపనిందలు కలగవు అని చెప్పుకోవడం ఆచారంగా కొన్ని వేల సంవత్సరాలలో మనమందరం పాటిస్తున్నటువంటి విషయం. వినాయకుడిని ఎందుకు అర్చించాలి, భాద్రపద మాసంలోనే ఎందుకు అర్చించాలి, ఏ విధమైన వస్తు సంభారాలతో అర్చించాలి, ఇందువలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అనే 4 ప్రశ్నలను వేసుకుంటే, వినాయకుడిని అర్చించడం వలన మనకు బుద్ధి కుశలత కలుగుతుంది. ఆలోచించే విధానంలో చక్కని మార్గదర్శనం వినాయకుడు మనకు ఇవ్వగలుగుతాడు. మన బుద్ధి చాతుర్యంతో పనిచేయడంతో ఎప్పుడు ఏ విషయం మాట్లాడాలో అప్పుడు ఆ విషయం మాట్లాడగలిగేటటువంటి శక్తి, వాక్శక్తి కూడా బుద్ధి చాతుర్యం వలన చేకూరుతుంది. అందుకోసమనే వినాయకుడిని పూజ చేయాలి. శుద్ధ్యంతి సర్వకార్యాణి, అన్ని కార్యాలలో కూడా ప్రారంభంలో ఎటువంటి విఘ్నములు రాకుండా సర్వ విఘ్న నివారణ సిద్ధ్యర్థం అని చెబుతూ వినాయకుడినే మనం పూజ చేస్తూ ఉంటాం. మన దేహంలో ఉండేటటువంటి 7 చక్రాలలో మూలాధార చక్ర అధిష్టాత గణపతి అని, ఆయనని గం అనే బీజాక్షరంతో జపం చేయాలి అని, ఇలాగా ఎన్నో మార్లు ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. పృథ్వీ రూపంతో ఉండే ఆ స్వామి పృథ్వీ తత్వానికి ప్రతీక, స్థిరమైన తత్వానికి ప్రతీక. కూర్చుని ఉండేటటువంటి ప్రతిమనే వరసిద్ధి వినాయక స్వామి స్వరూపంలో అర్చించాలి అని గణేశ పురాణం చెబుతుంది. 32 గణపతులు, 16 గణపతులు, 8 గణపతులు, పంచగణపతులు అనేక రూపాలలో ఉండగా ఈ అన్ని రూపాలలో కూడా మట్టితో చేసిన వినాయకుడు సర్వశ్రేష్టం. అందులోనూ ఎటువంటి ఆధునికమైనటువంటి రంగులు మేళవించకుండా పరిశుభ్రమైనటువంటి ఒండ్రు మట్టితో చేసిన వినాయకుడినే మనం చేసుకుని ఉన్నట్లయితే మరింత శ్రేష్టం అని చెబుతుంది శాస్త్రం. కనుక మట్టిని సేకరించి మన ఇంటిలో మనకు తోచిన విధానంలో వినాయకుడిని మనం సిద్ధం చేసుకోవాలి. ఆ పిమ్మట ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఎరుపు వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి ఈ ప్రతిమను అక్కడ ఏర్పాటు చేసి పసుపు ముద్దతో మరి ఒక గణపతిని ఆ గణపతి సన్నిధానంలో ఉంచి ఆ పిమ్మట అసునీతే పునరస్మాసు చక్ష పునః ప్రాణమిహనోదేహి భోగం జోక్పశ్యేవ సూర్యముచ్చరం తమనమతే మృడయాన స్వస్తి అని ఇది ప్రాణ ప్రతిష్ఠ మహామంత్రం. ఆ మట్టి ముద్దలో గణపతి వచ్చి కూర్చున్నాడు, మన ప్రాణం వచ్చి చేరింది అనేటటువంటి భావన. ఈ మంత్రాలు శ్లోకాలు రాని పక్షంలో కూడా ప్రార్థన చేస్తూ గం గణపతయే నమః, మమ ప్రాణ ఇహ జీవ మమ జీవ అని చెప్పాలి. అంటే మనలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఈ మట్టి ముద్ద రూపంలో ఉండేటటువంటి ఈ విగ్రహంలో, ఈ మూర్తిలో, ఈ అర్చా స్వరూపంలో
ఆరోపణ చేస్తున్నాము అనేటటువంటి భావన ప్రధానం. ఆ పిమ్మట చేసేటటువంటి అర్చనలో ఎటువంటి లోపము రాకుండా ముందుగా సిద్ధి బుద్ధి సహిత గణపతయే నమః అని ముందుగా పసుపు ముద్ద రూపంలో ఉండే హరిద్రా గణపతిని అర్చించి ఆ పిమ్మట ఏ విగ్రహాన్ని అయితే మనం సిద్ధం చేసుకున్నామో మన ప్రాణములను అందులో నిక్షిప్తం చేశామో ఆ గణపతిని షోడశ ఉపచారముల చేత అర్చించాలి. 21 పత్రములు 21 దూర్వాలను అంటే గరికలను సమర్పించాలి. ఆ పిమ్మట వివిధమైనటువంటి నైవేద్యములను సమర్పించాలి. కుడుములు, చప్పిడి కుడుములు, పాయసములు ఇవి గణపతికి ప్రీతికరమైనటువంటి నైవేద్యములు. వీటిని నైవేద్యముగా సమర్పించి సాయంత్రం సంధ్య ఆరంభ సమయంలో వినాయక ఉత్పత్తి అలాగే శమంతకోపాఖ్యానం అనే 2 కథలను చదువుకోవాలి. ఆ పిమ్మట చేతులు అక్షింతలు పట్టుకొని వినాయకుడికి నమస్కరించి ఆ అక్షింతలను శిరస్సున ధరించడంతో ఎటువంటి నీలాపరిందలు మన దరిచేరవు అని చెబుతుంది ధర్మం. సాయంత్రం వేళన ఈ శ్లోకం చెప్పుకోవాలి. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతా హతః సుకుమార కమారోధి తవ హ్యేష శ్యమంతకః. సంపూర్ణమైనటువంటి శ్యమంతకోపాఖ్యాన వృత్తాంతం ఈ శ్లోకంలో ఉంది. వినాయక చవితిని చక్కగా ఆనందంగా పరిపూర్ణంగా జరుపుకుందాం. ఆనందం మనకందరికీ ఆ వినాయకుడు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ శుభమస్తు.